నియోజకవర్గాల్లో ప్రజల ఓట్లను తొలగించి టీడీపీ లబ్ధి పొందాలనుకుంటుందని ఆరోపించారు వైసీపీ నేత బొత్స. వైసీపీని నిందిస్తున్న బాబు బందిపోటు దొంగ అని విమర్శించారు ఆయన. దీనిపై స్పందించిన మంత్రి సుజయ్ కృష్ణ టీడీపీకి అలాంటి అలవాటు లేదని, వైసీపీ నాయకులే ఓట్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరి వారికి అధికార అండతో ముఖ్యంగా పోలీసుల అండతో వాళ్ళు చేస్తున్న దుశ్చర్యాలని ఎలాగైతే మేము అంతకుముందే 1-15 రోజుల కింద ఇదే ఇక్కడి నుంచే మీతో ప్రెస్లో కూడా మాట్లాడేమాడవచ్చు చెప్పాం. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాం. ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఏదైతే ఫారం 7 ఫారం 6 అంటే 6 అంటే నమోదు, 7 అంటే తొలగింపు, ఆ రెండు అంశాలు ఏమున్నాయో తెలుగుదేశం పార్టీ ఒక ఏజెన్సీకి ఇచ్చి తద్వారా ఈ తొలగింపుని అర్ధరాత్రి చేస్తూ ఎన్నికలు వచ్చినప్పటికీ మా ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారని చెప్పి మేము ఆ రోజు చెప్పడం జరిగింది. మరి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని అనేక దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అలాంటి ఏజెన్సీలని అడ్డుకొని వాళ్ళ ఏజెన్సీలు ఏదో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు చేసి మరి ఓటర్లని తొలగింపు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం జరిగిందో మరి చాలా స్పష్టంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అలాంటి అలవాట్లు తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ అధినేతకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ అవసరం కానీ అలవాటు కానీ రెండూ కూడా లేవని చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది.